ఇదే పీకే గురించి అంటే ప్రశాంత్ కిషోర్ గురించి గతంలో చంద్రబాబు ఏం మాట్లాడారు అంటే ఆయన మోడీ గారి గురించి మాట్లాడారు. మోడీ గారిని దూషించినట్టుగా ఎవరిని దూషించుండరు. దేశాన్ని ఈ దేశం నుంచి తరిమేస్తా, నిన్ను దించేస్తా, దేశం మొత్తం ఏకం చేస్తా, మోడీ ఒక టెర్రరిస్టు, భార్యనే చూసుకునేవాడు, దేశాన్ని వెళ్తాడు, రకరకాలుగా మాట్లాడారు. ఇక సోనియా గాంధీ గురించి ఇటలీ వనిత అన్నాడు, లేకపోతే మీకు ఏం ముఖం పెట్టుకొని మీరు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతారని అడిగారు. వెళ్ళి వాళ్ళ కాళ్ళే పట్టుకున్నారు, వాళ్ళతో కలిసి పోటీ చేస్తారు. ఎవరినైనా తిడతాడు, ఎవరినైనా కాళ్ళు పట్టుకుంటాడు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విషయంలోనూ అదే చేశారు. ఒకసారి ప్రశాంత్ కిషోర్ గురించి గతంలో చంద్రబాబు ఏం మాట్లాడారనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ప్రజలందరూ కూడా వినాలి, చంద్రబాబు నాలుక ఎలాంటిదనేది అర్థం చేసుకోండి. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన ఇంకా పీకే, ఆయన గొప్ప నాయకుడు. పీకే బీహారీ డెకాయిట్, ఆయన బీహార్లో లా అండ్ ఆర్డర్ ఉండదు. వీళ్ళందరూ వచ్చారు, సైబర్ నేరాలు చేస్తున్నారు, మన ఓటు మనకు తెలియకుండా తీసేస్తున్నారు, ఎవడో తప్పుడు పేరు పెట్టి తీసేస్తున్నారు. మనం చూసుకుని లోపలైపోతా ఉంది. మన పరిస్థితి ఏ స్థాయికి వచ్చామంటే తెల్లవారితో నిద్రలేస్తానే ఓటు ఉందా లేదు చూడాలి. ఇంకో పక్కన ఒక ఆయన వచ్చాడు బీహార్ స్టేట్ నుంచి, పీకే. విన్నారా పేరు తమ్ముళ్ళు? పీకే. ఆయన ఈయనకు ఒక పెద్ద కన్సల్టెంట్. ఇప్పుడు మొత్తం ఓట్లు తీసేస్తున్నాడు, 8 లక్షల ఓట్లు తీసేశారు. అదేంటంటే నాకు అర్థం కాలేదు. కడాన నా ఓటు కూడా తీసేస్తారు వీళ్ళు. ఏమనుకుంటున్నారని అడుగుతుంది. బీహార్ ఇది కాదు, ఆంధ్రప్రదేశ్. తోక కట్ చేస్తాం తప్ప నీ ఆటల్ని తోక తిప్పనీయం. ఇక్కడ తోడుగా బీహారీ ఒక అతను వచ్చాడు, అది ఒక నోటోరియస్ డెకాయిట్, పీకే, ఒక పెద్ద నేరస్తుడు, బందీ పోట్లకు నాయకుడు అతను. ఇప్పుడు సైబర్ నేరాలు చేయాలనుకుంటున్నాడు. హైదరాబాద్ లో చుట్టుపక్కల ఒక 26 ఆఫీసులు పెట్టాడు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో పెడతారు, ఇలాంటి గాలి వార్తలు ఇస్తారు, తప్పుడు వార్తలు ఇస్తారు, అక్కడి నుంచి మనల్ని భయపెడతారు.